ఈ వీడియోలో మనం ద రథసారథి ఆఫ్ అవర్ మోడర్న్ కురుక్షేత్ర క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. కృష్ణుడి పేరు శివ రామ కృష్ణ, అతని పూర్తి పేరు. సో లాస్ట్ వీడియోస్లో చెప్పినట్లు అభి అనే క్యారెక్టర్ కొంచెం టీనేజ్ కాబట్టి అతనికి అంతా తెలుసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ కూడా అతను కృష్ణుడి ఫ్రెండ్ రుద్ర అనే క్యారెక్టర్ దగ్గర రిఫరెన్స్ దగ్గర మంచి ఎక్సైట్మెంట్ చూపిస్తాడు. సో ఇక్కడ బేసిక్గా శివరామకృష్ణ అని దీనికి డీటెయిలింగ్ ఏంటో చెప్పనా. నాకైతే ఫస్ట్ బేసిక్గా శివుడు అంటే చాలా ఇష్టం, శివుడి భక్తుడిని నేను. కృష్ణుడిని ఎన్నిసార్లు తలుచుకున్నా, ఒక హనుమంతుడిని చాలీసా విన్నా, ఎండ్ ఆఫ్ ద డే శివుడు చేయగొట్టుకుంటా. అంత లైక్ ఏంటంటే శివుడి భక్తుడిని. నేను చేసే షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా దాంట్లో శివుడి రెఫరెన్స్ ఉంటుంది. షార్ట్ ఫిల్ము ఏది తీసినా కూడా ఒక నేమ్ ఇవ్వడం కానీ శివుడి పేరుతో, లేదంటే ఒక వీడియో చూపించడం కానీ. ఎందుకంటే అంతే, అది నాకు ఒక ఎగ్జైట్మెంట్. ఎలాగంటే మన నాగిమావ మన దేవరకొండ గారిని తీసుకొస్తారు కదా, లైక్ వైజ్ నేను తీసే ప్రతి దాంట్లో నాకు శివ అనేది ఒక కనబడాలి, పేరైనా వీడియో అయినా ఏదో ఒకటి. ఇంకా రామ అనే దానికి ఒక చిన్న డీటెయిలింగ్ అంతే. రామ అనేది ఏంటంటే రాముడి డైలాగ్ ఒకటి ఉంటుంది, రామాయణం ఏటు ఉండాలి, సో ఇదంతా ఉంటుంది. అక్కడ రాముడే చెప్పాలి కాబట్టి రామ అని చెప్పి నేమ్ వచ్చింది. ఇక్కడ నాకు డీటెయిలింగ్ చెప్పాలి. హూ ఈజ్ రామ? కృష్ణ హిమ్ ఇట్ సెల్ఫ్. హూ ఈజ్ కృష్ణ? విష్ణు. దెన్ ఇక్కడ ఏంటంటే అంతా ఒకటే కదా, సో అక్కడ కొంచెం ఆ డీటెయిలింగ్ ఉంటుంది. రామాయణం అంటే రాముడు కొంచెము రావాలి కాబట్టి అలా ఉంటుంది అనమాట, డీటెయిలింగ్ లిటిల్ బిట్. కృష్ణ అంటే మన కురుక్షేత్ర మహాభారతం ఎన్ని జరగడానికి కృష్ణుడే రీజన్. కృష్ణుడి గురించి అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో కృష్ణ అనేది ఉండాలి కాబట్టి క్యారెక్టర్ ఇంకా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మాట్లాడాల్సింది, కృష్ణుడు మొత్తము కురుక్షేత్ర యుద్ధం అంతా రథసారథ్యం చేస్తూ ఉంటాడు. సో మన వాళ్ళ కురుక్షేత్రాలు మొత్తం కూడా రథసారథ్యమే చేస్తూ ఉంటాడు, డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా కృష్ణుడి గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలిసిపోయింది, పైన మనం చూడగానే అర్థమైపోయింది అసలు ఆ డీటెయిలింగ్స్ ఇవంతా. సో ఎండింగ్లో కల్కి అని చెప్పి ఒక చిన్న రిఫరెన్స్ ఉంటుంది. కల్కికి రిఫరెన్స్ నేమ్ ఒకటి ఉంటుంది. లైక్ ఇప్పుడు కృష్ణుడినే వాసుదేవుడు అని అంటాము, లేదంటే కన్నయ్య అని అంటాము. సో లైక్ వైజ్ ఇప్పుడు అర్జునుడిని గాంధీవదారి అని అంటాము. సో ఇంకా ఉంటాయి కదా నేమ్స్. లైక్ వైజ్ కల్కి కూడా ఇప్పుడు చాలా రెఫరెన్సెస్ ఉంటాయి. అందులో లైక్ ఒక్క నేమ్ని నేను తీసుకొని లాస్ట్లో డీటెయిలింగ్ ఇస్తాను. మోహన్ కురుక్షేత్ర గురించి లాస్ట్ డీటెయిలింగ్ వీడియోస్ మీరు చూస్తే, మోహన్ కురుక్షేత్ర అంటే లైక్ కురుక్షేత్ర 2.2 అంటే కలియుగంలో జరిగే ద ఎండింగ్ బ్యాటిల్ అనమాట. కల్కి వచ్చి మొత్తం వన్ మ్యాన్ షో చేసేస్తాడు, అంత మాస్ సంభవం చూపిస్తాడు కల్కి అనే క్యారెక్టర్. నేను రెఫరెన్స్ కూడా చూసాను, లైక్ ఒక స్వర్డ్, ఒక లైక్ అంత మంచి ఒక ఆరా. సో అక్కడ ఏంటంటే బ్లూగా ఉంటుందంట లైక్ స్కిన్ టెక్స్చర్. సో ఇదంతా ఎక్కడో రిఫరెన్స్లో చదివాను. ఇక్కడ ఏమవుతుందంటే వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసికలీ ఈ రిఫరెన్స్లో కల్కి అనే అతను సో కొంచెం బ్లూ స్కిన్ టెక్స్చర్ సో ఇలా ఉంటాడు కాబట్టి లాస్ట్లో బ్లూ స్వెటర్ వేసుకొని వస్తాడు. సో అది కల్కి కొంచెం రిఫరెన్స్ అనమాట. ఎందుకంటే కల్కి ఎప్పుడు వస్తాడు, ధర్మ సంస్థాపన చేయడానికి వస్తాడు కలియుగంలో. ఇక్కడ కూడా ఏంటంటే లైక్ అధర్మం పెరిగిపోతుంది ఈ సోషల్ మీడియాలో. ఇంకా ఏంటంటే ఇంకో డీటెయిలింగ్ ఏంటంటే అర్జున్ని కొంచెం చంపేస్తారు కదా, అక్కడ ఒక మాట ఇస్తాడు అభి దగ్గర, లైక్ నేను చూసుకుంటాము ఎవరెవరు చంపేస్తారో వాళ్ళని అని చెప్పి అన్నట్లు. అక్కడ కొంచెం డీటెయిలింగ్ యాడ్ అవుతుంది. అంటే లైక్ ఒక డాట్స్ క్రియేట్ అవుతాయి, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి ఎండ్ ఆఫ్ ద ఫేజ్కి. సో ఇంకా ఏంటంటే మహాభారతంలో కూడా మీరు చూస్తే ఎక్కడో అన్నమాట ఇంకెక్కడికో రిప్ల్ ఎఫెక్ట్ అన్నమాట. ఎక్కడో చెప్పిన ఒక మాట ఇంకా అది ధర్మం వైపు ఉండి దాని గురించి ఒక పెద్ద ఇంపాక్ట్ ఉంటే అది జరిగిపోయింది అనమాట. వాళ్ళ నుంచి జరగకపోయినా పక్కన వాళ్ళ నుంచి అయినా జరిగిపోయింది. సో ఇక్కడ కూడా అదే చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు భవిష్యమాలిక వాల్యూమ్స్ కనబడతాయి. అక్కడ మీరు స్టార్టింగ్ అర్జునుడు చనిపోయినప్పుడు లైక్ సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే వాల్యూమ్ 8 అని మీకు కనబడింది. వాల్యూమ్ 8 రిఫర్స్ 8th అవతార్ ఆఫ్ విష్ణు కృష్ణ. వాల్యూమ్ 10 అనేది లాస్ట్లో వచ్చింది. వాల్యూమ్ 10 రిఫర్స్ కల్కి. 10th అవతార్ ఆఫ్
విష్ణు, లాస్ట్ ఫైనల్ దశావతారం కల్కి. సో అక్కడ డీటెయిలింగ్ అలా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ కృష్ణుడు అనే క్యారెక్టర్కి లైక్ నవ్వుతూనే ఉంటాడు ఏదన్నా. కాకపోతే నేను రెండు సిచ్యువేషన్ తీసుకున్నాను, 3 క్యారెక్టర్స్ దీంట్లో. ఏంటంటే ఒకటి రాధ, తన అంతలా ప్రేమించిన రాధ తన జీవితంలో రాకపోయినా తన బాధ్యతల్ని పక్కన పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివుడు ఉన్నారు, సతీదేవి చనిపోతే లోకాన్ని వదిలేస్తాడు, అంటే అంత బాధలో. కృష్ణుడు అలా ఏం కాదు, బాధపడుతున్నా లైక్ ప్రేమించిన అమ్మాయి లేకపోయినా కూడా తన బాధ్యతల్ని వదిలిపెట్టాడు, అంటే బాధపడుతూ ఉన్నా. ఇంకా అదొకటి. ఇంకా లైక్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ కొంచెం ఉంటుంది కదా, ఈ అర్జున్ కృష్ణ దగ్గర కొంచెం ఫ్రెండ్షిప్ ఫేజ్ ఉంటుంది. అక్కడ సుధాముడు కృష్ణుడు దగ్గర కొంచెం ఎమోషనల్ అవుతాడు, కొంచెం కృష్ణుడు ఏడుస్తాడు అనమాట. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అర్జునుడికి పరిచయం అయినప్పుడు కృష్ణుడు అనేవాడు కొంచెం అంటే ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయి కొంచెం పాజిటివ్గా కన్వర్ట్ అవుతూ ఉంటాడు. ఇక్కడ దాని రెఫరెన్స్ అదే, కృష్ణుడు ప్రేమించిన రాధ లేడని లైక్ శివుడిలాగా లోకాన్ని వదిలేదు ఫస్ట్ థింగ్. అక్కడ రిప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది నా పర్స్పెక్టివ్, నా పర్సెప్షన్. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే కృష్ణుడి దగ్గర అదే లైక్ సుధాముడి దగ్గర కొంచెం ఎమోషనల్ అవుతాడు కదా, అక్కడ రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అర్జునుడు చనిపోయిన తర్వాత కూడా సేమ్ ఒకే అపిరెన్స్ ఉంటుంది. అర్జునుడి స్టార్టింగ్ కలిసినప్పుడు, అభిమన్యుడిని కలిసినప్పుడు ఒకటే లైక్ జుట్టు కొంచెం ఉంటుంది. ఇంకా మిడిల్ ఆఫ్ ద ఫేజ్ హీలింగ్ ఫేజ్ అనమాట. లవ్ తర్వాత మనల్ని ఏదైనా అంతలా లైక్ హెల్ప్ చేసిద్ది అంటే ఒక ఫ్రెండ్షిప్. సో ఆ ఫ్రెండ్షిప్ వల్ల అతను హీల్ అవుతాడు. సో అందుకని అక్కడ గెటప్ మారిద్ది. సో అక్కడ బేసిక్ డీటెయిలింగ్ అది. ఈ 2 సిచ్యువేషన్సే మొత్తం అంతా రన్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కృష్ణుడికి లైక్ జీవితాంతం అన్ని కష్టాలే, ఎలా కర్ణుడికి లాగానే, కానీ కర్ణుడి క్యారెక్టర్ అది. కృష్ణుడి లైక్ ఇక్కడ ఏంటంటే కృష్ణుడికి జీవితం నుంచి అంటే స్టార్టింగ్ ఫేజ్ నుంచి అన్ని కష్టాలే కాబట్టి, సో ఇక్కడ మన షార్ట్ ఫిల్మ్లో కూడా కృష్ణుడు కనిపించే 2-3 సిచ్యువేషన్స్లో కూడా అన్ని కష్టాలే. అక్కడ అది రిప్రజెంట్ చేద్దామని ఉన్నాను. సో ఇంకేం మాట్లాడాలి, ఇంకా కృష్ణుడికి పాయింట్స్ అంటే బేసిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, పైనే కనపడతాయి. కొన్ని అర్జునుడి దగ్గర కనబడిపోతాయి, కొన్ని అభిమన్యుడి దగ్గర కనబడిపోతాయి. రిఫరెన్సెస్ కొన్ని అలా కలిసి వచ్చేస్తాయి. సో ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీడియో క్లోజ్ చేసేద్దాం. నాకు తెలిసి ఇదేమో షార్టెస్ట్ వీడియో ఆఫ్ అవర్ డీటెయిలింగ్ వీడియో అవుతుంది. సో థ్యాంక్ యూ.